ఏపీ లిక్కర్ కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పట్టుబిగిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. అనంతరం విజయవాడ తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు కూటమి ప్రభుత్వం అనుమానించింది. అయితే ఈ మొత్తం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి సూత్రధారి అని తేలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా ఉండేవారు రాజ్ కేసిరెడ్డి. వైసీపీ పెద్దలు తమ చేతికి మట్టంటకుండా రాజ్ కేసిరెడ్డి ద్వారా ఈ దందా నడిపినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు నేరుగా సూత్రధారి పట్టుబడ్డంతో కేసు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. అయితే రాజ్ కేసిరెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్పై పిటిషన్ వేయగా విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులకు పట్టుబడ్డం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మద్యం పాలసీపై దృష్టి పెట్టింది. అప్పట్లో నాసిరకం మద్యం బ్రాండ్లకు అనుమతులిచ్చారని, ఈ అనుమతుల వెనుక భారీగా కమిషన్లు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. డిస్టిలరీలతో రాజ్ కేసిరెడ్డి ఒప్పందం చేసుకున్నారని, వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని కూటమి అనుమానించింది. లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఇదే అంశాన్ని లేవనెత్తారు. నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఆది నుంచి లిక్కర్ కుంభకోణంలో ప్రముఖంగా వినిపించిన పేరు రాజ్ కేసిరెడ్డి. అయితే 3 సార్లు సిట్ నోటీసులు జారీ చేసినా రాజ్ కేసిరెడ్డి మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీంతో సిట్ దర్యాప్తు బృందం ఆయనను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. రాజ్ కేసిరెడ్డితో పాటు ప్రముఖంగా వినిపించిన పేరు ఎంపీ మిథున్ రెడ్డి. డిస్టిలరీలను భయపెట్టే స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు మిథున్ రెడ్డిపై ఉన్నాయి. మరోవైపు రాజ్ కేసిరెడ్డి హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నడిపినట్లు తెలుస్తోంది. ప్రతి సీసాపై కమిషన్ ముట్టనిదే అనుమతులు ఇచ్చేవారు కాదని ఆరోపణలున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం లిక్కర్ కుంభకోణం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ కేసిరెడ్డి సూత్రధారి అని చెప్పుకొచ్చారు. అవసరం అనుకుంటే తనను పిలవాలని కీలక ఆధారాలు ఇస్తారని చెప్పారు. ఈ తరుణంలోనే సిట్ సైతం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన సైతం ప్రత్యేక దర్యాప్తు బృందానికి కీలక ఆధారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి అరెస్టు జరగడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. రాజ్ కేసిరెడ్డి గుట్టు విప్పితే అసలు నిజం వస్తుందని నేతలు భయపడుతున్నారు. విచారణకు హాజరు కావాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం రాజ్ కేసిరెడ్డికి 3 సార్లు నోటీసులు జారీ చేసింది. ఆయన హాజరు కాకపోవడంతోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకొచ్చి మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా రాజ్ కేసిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజ్ కేసిరెడ్డి పనిచేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఐటీ సలహాదారుడిగా నియమితులయ్యారు రాజ్ కేసిరెడ్డి. ఈ సమయంలోనే లిక్కర్ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అయితే తప్పించుకుంటూ తిరుగుతూ వస్తున్న రాజ్ కేసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కానీ విచారణ వాయిదా పడింది. రాజ్ కేసిరెడ్డి అరెస్టు జరిగిపోయింది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.